శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః 22 సెప్టెంబర్ నుండి 28 సెప్టెంబర్ వరకు ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురువు యొక్క సంచారం అనేది వృషభంలో కొనసాగుతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే చంద్రుడు మరియు అదేవిధంగా గురువు యొక్క కలయిక వృషభంలో జరుగుతుంది మొదటి రోజున. వాటితో పాటు రాహుకేతువుల సంచారంలో ఎటువంటి మార్పు లేదు. రాహువు మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. కేతువుతో పాటు రవి యొక్క కలయిక అనేది జరిగింది. ఈ యొక్క వారంలోనే జరగబోతుంది. 24వ తారీఖున వచ్చేటప్పటికి బుధుడు కూడా వచ్చేటప్పటికి రవి కేతువులతో కలవబోతున్నాడు. మరియు అదేవిధంగా ఇప్పుడు శుక్రుడి యొక్క స్థితి వచ్చేటప్పటికి మనం చూసినట్టే తులారాశిలో స్వస్థానంలో ఉన్నాడన్నమాట. కుజుడు మిథునంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితంగా గోచరిస్తున్నది. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. మనం చూసినట్లయితే షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి యొక్క అనుకూలత అనేది ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. ధన సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. గురువు యొక్క మార్పు అనేది ఒక మంచి నక్షత్రంలోకి కంఫర్టబుల్ పొజిషన్లోకి ఉన్నప్పుడు మేషరాశిలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు ఇక్కడ మనం గమనించాల్సింది కుజుడి యొక్క అనుకూలమైనటువంటి స్థితి కూడా ఉద్యోగరీత్యా మరియు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా విషయం చేయడానికి మూల పదార్థం ఏమిటి అంటే ధైర్యం అనమాట. అంటే ధైర్య సాహస లక్ష్మి అన్నట్లుగా వీరు ఏదైనా పని చేయడానికి ముందుకు వెళ్ళడానికి ఒక కుజుడి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తుంది ఈ యొక్క వారం. అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలను ఉన్నత స్థాయి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడంలో అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి రాశి వారికి. విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులకి లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో మార్పు చేర్పుల గురించి మీరు చేసేటువంటి యోచనలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాయి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు అనేవి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది ఈ యొక్క వారం. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా ఈ యొక్క వారం లాభించే విధంగా ఉంటుంది. ఈ యొక్క వారం మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. సంతాన సంబంధితమైన విషయాల్లో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వారం సిద్ధించడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వివాహ ప్రయత్నాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు. సప్తమంలో వచ్చేటప్పటికి శుక్రగ్రహ సంచారం అనేది కొంచెం అనుకూలించే విధంగా కూడా ఉంది ఈ రాశి వారికి. ముఖ్యంగా వచ్చేటప్పటికి స్త్రీ సంబంధితమైన విషయాల్లో మరియు అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో, వైవాహిక జీవితంలో అడుగు పెట్టడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా రాహుగ్రహ వ్యతిరేకత అంటే 1000 స్థానాల్లో ఉన్నటువంటి రాహు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఈ రాశివారికి. ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు గమనించాలి. అదేవిధంగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలరు. తదుపరి వృషభ రాశి వారికి వారం ఎలా ఉందనే చూద్దాం. వృషభ రాశి వారికి గమనించినట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. వైవాహిక జీవితంలో సుఖమైనటువంటి నిద్ర, సుఖమైనటువంటి భోజనం అనేది పొందగలుగుతారు. కాకపోతే చేస్తున్నటువంటి పనిలో ఎక్కువగా అసౌకర్యం గురవుతుంటుంది. ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటి వారికి డబ్బులు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించిన తర్వాతే ముందుకు డబ్బులు ఇవ్వటం కానీ డబ్బులు తీసుకోవటం విషయంలో కానీ తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రాశివారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే పంచమంలో సంచారం చేస్తున్నటువంటి రవి మరియు అదేవిధంగా యోగకారకమైనటువంటి గ్రహాలు కాదు పంచమంలో, ఇది ధనక్షయ కారకంగా ఉంటుంది అన్నమాట. డబ్బు విషయంలో జాగ్రత్త అనేది అవసరం. ఆరోగ్యపరంగా రికవరీ అనేది ఒకంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. కాకపోతే ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. మీ కోపాన్ని తగ్గించుకోండి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వారు ఎటువంటి వారిని తెలుసుకున్న తర్వాతే వారితో ఫ్రెండ్షిప్ కానీ వారితో మూమెంట్ తీసుకోవడం కానీ చేయండి. రాజకీయ పరంగా కూడా ఇది కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనే జాగ్రత్త అనేది అవసరం.
మన ముందు మాట్లాడేటువంటి వారందరూ మంచివారు కాదు, మన వెనకాల తిట్టేటువంటి వారు కూడా, అంటే మన ముందు తిట్టేటువంటి వారు కూడా వ్యతిరేకులు కూడా కాదన్నమాట. అంటే వారు వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్తున్నారనే విషయాన్ని గమనించండి. కోపాన్ని తగ్గించుకున్నట్లయితే విజయాన్ని సాధించగలుగుతారనే విషయాన్ని వారాంతాల్లో మీరు గమనించడం జరుగుతుంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో బుధుడు యొక్క అనుకూలత అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కానీ అదేవిధంగా ఖర్చు కూడా వెంటాడుతూ ఉంటుంది. ఈ రాశి వారి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం సానుకూలపడే విధంగా ఉంటుంది వారాంతంలో. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి గురువు యొక్క వ్యతిరేకమైనటువంటి స్థితి. గురువు జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు అంత అనుకూలంగా లేడు. అందుకని మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తున్నాయి. మరియు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఈ యొక్క వారం కొద్దిగా కష్టపడి ప్రయత్నాలు ఎక్కువగా చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది రాహుగ్రహ అనుకూలత కోసం దుర్గాదేవిని పూజించడం, మరియు అదేవిధంగా కేతుగ్రహ అనుకూలత కోసం ఈ రాశి వారు వినాయకుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ఈ యొక్క వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్షియల్గా డబ్బు రొటేషన్ అనేది అనుకూలంగానే ఉంటుంది రాశి వారికి. తృతీయంలో ఉన్నటువంటి బుధుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదలలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు మానసిక ఆందోళనకి కారకంగా ఉంటాడు. ఆ విషయాన్ని గమనించండి. ధనక్షయాన్ని పట్టిస్తున్నాడు అన్నమాట. అంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు అవటం అనేది ఒక కంట్రోల్ లేనటువంటి పరిస్థితిగా గోచరిస్తున్నది. మరి అదేవిధంగా రవి యొక్క అనుకూలత, మరియు అదేవిధంగా మనం గమనించినట్లయితే రవి యొక్క వ్యతిరేకమైనటువంటి స్థితి. చతుర్థంలో రవి సంచారం చేస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ మీరు కొనేటువంటి గృహం అనేది కరెక్ట్గా అప్రూవల్స్ అన్నీ ఉన్నాయా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత కొనండి. చతుర్థంలో వచ్చేటప్పటికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో రవి యొక్క అనుకూలత ప్రతికూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. రాజ్యస్థానాల్లో వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రాహు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా శని యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. ఈ రాశి వారు తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ 1-2 సార్లు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులు కష్టపడి చదవాలి. ఎందుకంటే వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి విద్యార్థులు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదవగలిగితే మిథున రాశి జాతకులకి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఈ రాశి వారికి వచ్చినప్పుడు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు, వ్యాపార ప్రయత్నాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు 24వ తారీఖు వరకు పొందగలుగుతారు. బుధుడు తృతీయంలో ఉన్నప్పుడు యోగాన్ని పట్టిస్తాడు కాబట్టి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు. శుక్రుడు కూడా పంచమంలో అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మిగతా గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. సూర్యనారాయణ స్వామిని పూజించడం, అదేవిధంగా ఈ రాశి వారికి కుజుడిని ఎక్కువగా ఆరాధించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందారు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. ముఖ్యంగా తృతీయంలో ఉన్నటువంటి రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ధనస్థానాల్లో మనం గమనించినట్లయితే బుధుడు ఉన్నాడు 24వ తారీఖు వరకు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. బంధువులు స్నేహితుల వల్ల కొంచెం లాభాన్ని పొందగలుగుతారు. గురువు యొక్క అనుకూలమైనటువంటి ఫలితాల రీత్యా బుధుడు యొక్క గ్రహస్థితి కూడా అనుకూలంగా ఉంది. ఈ యొక్క వారం చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే రవి యొక్క అనుకూలత రీత్యా చేసేటువంటి పనుల్లో విజయం పొందగలుగుతారు. ఉన్నత స్థాయి స్త్రీల పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పడగలుగుతాయి. మరియు అదేవిధంగా ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా చేసేటువంటి పనుల్లో విజయాన్ని సాధించడానికి ఎక్కువగా అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. కానీ అధికమైనటువంటి ఖర్చు అనేది కొంచెం వెంటాడుతూ ఉంది. కుజుడి యొక్క వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కుజుడు కొంచెం ధనక్షయాన్ని కలిగించే విధంగా ఉంటాడు. ఈ విషయాన్ని మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కుజుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి వలసిన ముఖ్యమైనటువంటి సూచన. పిల్లల యొక్క ఎదుగుదలలో ఆనందాన్ని ఎక్కువగా ఎదుక్కుంటూ ఉంటారు.
వారి విజయాలను మీ విజయాలుగా భావించటం అనేది ఒక పరిపాటిగా మారుతుంది. వారు కూడా మీరు చెప్పినటువంటి విషయాలని సూచన తప్పకుండా పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా మనం గమనించినట్లయితే శని యొక్క ప్రతికూలమైనటువంటి స్థితి కర్కాటక రాశి వారికి కొంచెం ధనక్షయాన్ని కలిగించే విధంగా ఉంది. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క ప్రభావం డబ్బు మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం కంట్రోల్గా ఉంటే విజయాన్ని సాధించగలుగుతారు. తదుపరి రాశి మనం గమనించినట్లయితే సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. సింహరాశి వారిని మనం గమనించినట్లయితే సింహరాశి వారికి ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు సింహరాశి వారికి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ బంధువులతోనూ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. రవి ధనస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కొద్దిగా ఎక్కువగా ఫైనాన్షియల్గా ప్రభావాన్ని చూపించే విధంగా ఉంటుంది. అంటే ఎటువంటి వారిని తెలుసుకోకుండా డబ్బులు ఇచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. ఎందుకంటే ధనస్థానంలో రవి వచ్చేటప్పటికి కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు, మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. లాభస్థానంలో కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రాహు, ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు కొంచెం ప్రభావాన్ని కూడా చూపిస్తున్నారు. ఈ ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి ధనాన్ని విషయంలో జాగ్రత్త అనేది అవసరం. మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్త అనేది తీసుకోవండి. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, కష్టంతో సంపాదించిన రూపాయిని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త అనేది అవసరం. బంధువులతో మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు వారితో కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేసినట్లయితే ఏదైనా పని కానీ చేసినట్టు ఆరంభించే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది. కుజుడి యొక్క అనుకూలత రీత్యా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొంచెం కష్టపడి చదవగలిగితే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కొంచెం పాజిటివిటీ అనేది ఎక్కువగా టర్న్ అవుతుంది. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని తిరిగి పొందడానికి ఎక్కువగా మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. మీ మీద మీకు నమ్మకం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ యొక్క నమ్మకంతోనే ముందుకు నడవడం జరుగుతుంది. రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగానే గోచరిస్తుంది. కుజుడి యొక్క అనుకూలత అనేది కొంచెం కాపాడే విధంగా కూడా ఉంది. ఎందుకంటే ఈ సింహరాశి వారికి ఉన్నటువంటి స్థితిగతి రీత్యా అంత అనుకూలమైనటువంటి కాలంగా లేకపోయినప్పటికీ కూడా కుజుడి యొక్క అనుకూలత అనేది ఈ యొక్క వారం కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాల కన్నా కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాహుకేతువులకి పరిహారం చేసుకోవాలి. ముఖ్యంగా రాహుకి దుర్గాదేవిని, కేతువుకి వినాయకుడిని పూజించాలి. మరియు అదేవిధంగా రవి కూడా ధనస్థానంలో ఉన్నందువలన సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చేటప్పటికి కన్యారాశి వారికి ఈ వారం మనం గమనించినట్లయితే కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశిలో రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఆటంకాలు, ఉద్యోగ మార్పు చేర్పులు కోరుకునేటువంటి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మరియు వివాహ జీవితంలో కొన్ని కష్టాలు కూడా ఎదురవడానికి ముఖ్య కారకం సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి రాహు సప్తమంలో ఉన్నప్పుడు కొంచెం ప్రతికూలమైనటువంటి దాంట్లో జీవిత భాగస్వామితో పొరపత్యాలు అనేవి జరగటం, అత్తమామల యొక్క వారి యొక్క వేధింపులకు గురవ్వటం అనేది కూడా జరుగుతుంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే రవి జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయాలు 1-2 సార్లు గమనించాలి.
మరి విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు యోగకారకుడు. సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. సంతానం ఎదుగుదల అనేది బాగుంటుంది. ఆస్తికి స్థిరచరాశుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా రాగలుగుతాయి. వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు కూడా యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. 24వ తారీఖు వరకు వ్యాపార ప్రయత్నాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కానీ ఖర్చు విషయంలోనూ ఆరోగ్యపరంగానూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశివారు ముఖ్యంగా రాహుకేతువులు ఇద్దరికి దుర్గాదేవిని పూజించడం మరియు అదేవిధంగా వినాయకుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ధనస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకుడు. యాక్చువల్ చెప్పాలంటే శుక్రుడు ధనస్థానంలో ఉన్నప్పుడు వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఫ్లో అనేది ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ వారం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ అవి బాగా ఉన్నత స్థాయిలోకి వెళ్తున్నాయి, బాగా పెరిగాయని తెలుసుకొని ఒక మానసికమైనటువంటి సంతోషాన్ని కూడా పొందగలుగుతారు ఈ యొక్క రాశివారు. తదుపరి రాశి వచ్చేటప్పటికి తులారాశి. తులారాశి వారికి ఈ యొక్క వారం ఎలా ఉందని చూద్దాం. తులారాశి వారం మనం గమనించినట్లయితే ఈ యొక్క వారం తులారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అధికమైనటువంటి ఖర్చు, ముఖ్యంగా చెప్పాలంటే వ్యయ స్థానంలో ఉన్నటువంటి రవి, ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు అనేవి ఏర్పడటం, అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. వాటితో పాటు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాజకీయ పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా విద్యార్థులకు ముఖ్యంగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేనటువంటి పరిస్థితి. గురువు అష్టమంలో సంచారం అనేది కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితంగా గోచరిస్తూ ఉన్నది. మరి వాటితో పాటు ఫైనాన్షియల్గా కొంచెం రికవరీ అనేది ఉంటుంది. లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు, జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకుడు. వేరే స్త్రీలతో పురుషులతో సత్సంబంధాలు అనేది మెరుగుపరుచుకోగలుగుతారు. స్త్రీలకి పురుషులతో, అదేవిధంగా పురుషులకి స్త్రీలతో కొత్త సంబంధాలు ఏర్పడగలుగుతాయి. మరియు అదేవిధంగా ఫైనాన్షియల్ ఫ్లో అనేది కూడా సమయానికి వచ్చి చేరుతూ ఉంటుంది, రావాల్సినటువంటి డబ్బు. కానీ అదేవిధంగా ఖర్చు కూడా అవుతూ ఉంటుంది. ప్రయాణం జరుగుతూ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. వ్యయ స్థానంలో ఉన్నటువంటి రవి ప్రయాణాన్ని సూచిస్తూ ఉన్నాడు. కానీ ఆ ప్రయాణం అనేది అంత సాఫీగా జరిగే విధంగా ఉండదు అన్నమాట. కంఫర్టబుల్ జర్నీగా అవ్వదు. ఆ విషయంలో జాగ్రత్తగా తీసుకోండి. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క వారం అనేది అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఎక్కువగా ప్రయత్నం చేస్తే కానీ ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం గోచరించట్లేదు. గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా గోచరించట్లేదు. ఈ రాశివారు ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలతో పాటు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సమయానికి డబ్బు, బుధుడి యొక్క అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి సమయానికి డబ్బు వచ్చి చేరుతూ ఉంటుంది. వ్యాపారంలో వారికి ముఖ్యంగా ఏదో విధంగా డబ్బు తీసుకురాగలుగుతారు. అటువంటి స్నేహితులు, బంధువులు ఉండటం అనేది మీకు ఒక వరంగా మీరు అప్పుడప్పుడు ఫీల్ అవుతారు. సంతాన సంబంధితమైన విషయాల్లో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కొంచెం ఎక్కువగా సమయం పట్టే విధంగా గోచరిస్తున్నది. శని యొక్క వ్యతిరేకమైనటువంటి స్థితి మరియు అదేవిధంగా ఈ రాశి వారికి గురువు యొక్క ప్రతికూలమైనటువంటి స్థితిరీత్యా యొక్క ఫలితం అనేది గోచరిస్తుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా సూర్యనారాయణ స్వామిని పూజించటం మరియు అదేవిధంగా కేతు గ్రహ ఆరాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు కుజగ్రహ మంత్రజపాన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందని చూద్దాం. వృశ్చిక రాశి వారు గమనించినట్లయితే లాభస్థానాల్లో ఉన్నటువంటి రవి యోగకారకుడు వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారికి శుక్రుడు వ్యయ స్థానంలో ఉండటం అనేది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలను ఫైనాన్షియల్ ఫ్లో అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఫైనాన్షియల్గా ఎక్కువగా అంటే వ్యాపార ప్రయత్నాల్లో ఎవరైతే చేస్తుంటారో వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఉన్నత స్థాయి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పడగలుగుతాయి. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో కూడా ఒక అడుగు ముందు ఉండగలుగుతారు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి ఎక్కువగా ప్రయత్నాలు అనేవి, గ్రహగతులు అనేవి మీకు ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయి యాక్చువల్గా వృశ్చిక రాశి వారికి.
కానీ ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి సొంత ఇల్లు కొనుక్కోవాలి, మరి సొంత ఇంటిలో కొన్ని కొన్ని ఆల్రెడీ ఈ యొక్క రాశి వారికి శని అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా వచ్చినప్పటికీ ఆ సొంత ఇంట్లోనే ఏదో ఒక చికాకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అంటే ఇంట్లో అంటే సొంత ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క గృహంలోనే ఏదో ఒక ఇష్యూ ఎప్పుడో రిపేర్ రావటం కానీ ఎటువంటి పరిస్థితి ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. దానికి ముఖ్య కారణం అర్ధాష్టమ శని ప్రభావం అన్నమాట. చతుర్థ భావంలో ఎప్పుడైతే శని ఉంటాడో ఇటువంటి ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటాడు. మరియు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది. రాశి వారికి గురువు సప్తమంలో ఉన్నప్పుడు మంచి వివాహం జరగడానికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ధనం అనేది కొంచెం ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. ఎంత సంపాదిస్తారో దానిలో ఎక్కువ పాలు ఎక్కువ వచ్చినప్పటికీ ఖర్చు అనేది కొంచెం వెంటాడేనప్పటికీ కూడా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి రవి యొక్క అనుకూలత రీత్యా ఉద్యోగ ప్రయత్నాల్లో ఒక అడుగు ముందు ఉండగలుగుతారు. విద్యార్థులు ఎవరైతే కష్టపడి చదువుతున్నారో వారికి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది. ఎవరైతే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ లేకుండా సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. వారితో పాటు ఎవరైతే ఈ ఎంసెట్స్ కానీ ఇటువంటి ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండటానికి రవి యొక్క అనుకూలత అనేది చాలా ఎక్కువగా యోగించే విధంగా ఉంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా ఈ యొక్క వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కానీ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ వ్యవస్థను ఎక్కువగా కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుజుడు యొక్క దృష్టి ధనస్థానం మీద ఉన్నప్పుడు ఈ వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య కొన్ని పొరపత్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ విషయాన్ని గమనించుకొని ఒకరికొకరు మాట్లాడుకొని చాలా విషయాలు తగ్గించుకోవచ్చు. ఆ విషయానిలో ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి అనేది యోగకారకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ బుధుడు యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. కానీ వైవాహిక జీవితంలోనూ మానసిక చింత అనేది కొంచెం వెంటాడే విధంగా ఉంది. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త అనేది అవసరం. ఈ రాశి వారికి కుజుడు సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యము మరి అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ కలతల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరియు ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ మోసపూరితమైనటువంటి మాటలను నమ్మకుండా ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. దూరంగా ఉండేటువంటి వారు చెప్పేటువంటి మాటలు ఆన్లైన్ మోసాలు గురవడానికి ఆస్కారం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. కుజుడి యొక్క వ్యతిరేకమైనటువంటి ఫలితం అనేది జన్మరాశి మీద ఉన్నప్పుడు అది ప్రతికూలంగా ఉండే విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. ఉన్నత స్థాయి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు. మీ యొక్క పలుకుబడిని పెంపొందించుకోవడానికి ఎక్కువగా చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు వెళ్తుంది. అవకాశాలు అనేవి కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అదే విధంగా ఉంటుంది అన్నమాట. మరియు అదేవిధంగా మనం గమనించినట్లయితే పిల్లల యొక్క ఎదుగుదల విషయంలో వారు ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పి మీరు అనుకునేటువంటి నమ్మకం అనేది వారు ముందుకు తీసుకెళ్ళటం మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల చూసి మీకు మానసిక ఆనందంతో సంతోషాన్ని కలిగించగలుగుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో ఒక మంచి ఒప్పందాన్ని కుదుర్చుకోగలుగుతారు. వారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని అనుకున్నటువంటి పదవి పొందాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు వెళ్తుంది. రాజకీయంగా ఎదగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతారు ఈ రాశివారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా శని అనుకూలమైనటువంటి స్థానంలో మంచి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. చేసేటువంటి బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ లేదా రాజకీయ పరంగానూ మీకు ఒక తోడ్పాటు ఇవ్వగలుగుతాడు. ఆ తోడ్పాటుతో ముందుకు వెళ్ళాలి, మరి ఏదైనా సరే సాధించగలుగుతాం అనే నమ్మకాన్ని ఇవ్వగలుగుతాడు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక
అడుగు ముందుకు వెళ్ళగలుగుతుంది. ఒక మంచి సంబంధం మీరు అనుకున్నదా ఏవైతే మీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అది ఫుల్ఫిల్ అయినటువంటి ఒక సంబంధం దొరకటం ఒక మానసిక ఆనందానికి కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. వీరు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఫలితాలు వీటిలో ముఖ్యంగా వచ్చేటప్పటికి రాహుగ్రహ మంత్ర జపాన్ని చేసుకోవటం, దుర్గాదేవిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. వైవాహిక జీవితంలో ఎవరైతే కొద్ది కష్టాలు పడుతున్నారో వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజగ్రహ మంత్ర జపాన్ని జపించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం జరుగుతుంది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు. ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. శత్రు సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉండగలుగుతాయి. మరియు అదేవిధంగా మజిల్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి అంటే కండరాల సంబంధితమైనటువంటి నొప్పులు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవి సానుకూలపడే విధంగా ఉంటాయి. కొంచెం మందకొండిగా సొసైటీలో ఎక్కడ అందరికీ మందకొండిగా ఉన్నా సరే పర్వాలేదు, నాకు కొంచెం పాజిటివ్గా టర్న్ అవుతున్నది నా లైఫ్ అనే ఒక నమ్మకం మీ మీద మీకు వస్తుంది. దాని ముఖ్య కారణం కుజుడు యొక్క స్థితి. కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి తండ్రి గారితో పొరపత్యాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. తండ్రి గారి చరచరాస్తులు ఏవైతే ఉన్నాయో తండ్రి గారు తన బంధువులతో కానీ మీరు మాట్లాడేటప్పుడు వారితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడి మీకు రావాల్సినటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు యొక్క అనుకూలత పంచమంలో ఉన్నప్పుడు గురువు సంతాన విషయంలో సానుకూలమైనటువంటి ఫలితం, వారి యొక్క ఎదుగుదల, వారికి వస్తున్నటువంటి పేరు మీకు మానసిక ఆనందానికి 10 మందిలో మీరు స్పష్టంగా చెప్పగలుగుతారు. గర్వంగా కూడా చెప్పగలుగుతారు. మంచి కీర్తి ఇవ్వగలిగినటువంటి పుత్రులు కానీ పుత్రికలు కానీ ఉన్నందుకు మీరు ఆనందపడగలుగుతారు. మరియు అదేవిధంగా వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే గురువు యొక్క అనుకూలత, కుజుడి యొక్క అనుకూలత అనేది పూర్తిగా యోగించబోతున్నది ఈ రాశి వారికి. భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి బుధుడు ఈ రాశి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతారు. ధనస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి గురువుకి శనికి బుధుడికి పరస్పర వీక్షణ 90 degrees యాంగిల్లో అది కొంచెం వ్యతిరేకమైనటువంటి అంటే కొంచెం మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. గతంలో జరిగినటువంటి కొంచెం ఖర్చులు ఏవైతే ఉన్నాయో అంటే ఈ యొక్క నెలలో ఏవైతే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయో వాటి నుంచి బయటకు రాగలుగుతారు. అంటే డబ్బు ఖర్చు పెట్టి కొంచెం కష్టపడ్డారు. ఎందుకంటే శనికి రవికి ఉన్నటువంటి పరస్పర వీక్షణ అనేది గతంలో జరిగినటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది కొంచెం ఈ యొక్క వారంలో ఉండదు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా కూడా కొంచెం రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఇవన్నీ గురువు యొక్క అనుకూల సంకేతాలు అన్నమాట ఈ రాశి వారికి. రాబోతున్నటువంటి వారం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. విద్యార్థులు కొద్ది కష్టపడి చదవగలిగితే విజయాన్ని సాధించగలుగుతారు. గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారి మీద నమ్మకాన్ని పొందగలుగుతారు. పోలీస్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారు, విజిలెన్స్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. కుజుడి యొక్క అనుకూలత రీత్యా ఇది సాధించగలుగుతారు. తదుపరి రాశి వచ్చినప్పుడు కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దాని ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడి యొక్క వ్యతిరేకమైనటువంటి స్థితి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు చతుర్థంలో సంచారం చేస్తున్నప్పుడు ఆరోగ్యపరంగా కొంచెం ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. చతుర్థంలో వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లోనూ జాగ్రత్త అనేది అవసరం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వారాంతంలో కన్నా వారం ప్రథమంలో కన్నా వారాంతంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. సప్తమంలో ఉన్నటువంటి బుధుడు ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ ఇవ్వగలుగుతాడు. సమయానికి రావాల్సినటువంటి డబ్బు రావటం అనేది జరుగుతుంది. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా మానసిక చింతని ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు.
మరియు అదేవిధంగా గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో మీకు కొనాలనుకున్నటువంటి భూమి కానీ ఏదైతే కొనాలనుకుంటున్నారో ఆ విషయాన్ని 1-2 సార్లు దాని యొక్క ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి. రిజిస్ట్రేషన్స్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఎంక్వైరీ అనేది ముఖ్యం. అది చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. విద్యార్థులకి కష్టపడి చదవగలిగితేనే విజయాన్ని సాధించగలుగుతారు. కుజుడి యొక్క వ్యతిరేకత మరియు అదేవిధంగా రవి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అష్టమంలో సంచారం చేస్తున్నాడు కేతువుతో కలిసి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. మరియు ఈ యొక్క రాబోతున్నటువంటి ఈ యొక్క వారంలో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో చాలా కంట్రోల్డ్గా ఉండాలి. రవి యొక్క పరస్పర వీక్షణ వచ్చేటప్పటికీ రాహువు మీద ఉంది. అది కొంచెం ప్రతిబంధకంగా ఈ రాశి వారికి కుంభరాశి వారికి ఏర్పడే విధంగా ఉంటుంది. అంటే మాట్లాడే విషయంలో తగు జాగ్రత్తలు, ధనం విషయంలో జాగ్రత్తలు, ఇవనేవి అన్ని కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు ఇవనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తదుపరి రాశి వచ్చినప్పటికీ మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా సమయానికి రావాల్సినటువంటి డబ్బు వచ్చి చేరుతుంటుంది. కానీ ఈ రాశి వారికి ధనం అదేవిధంగా ఖర్చు అవుతూ కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు అనేవి ఎదురయ్యే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఖర్చు పెట్టే విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రవి యొక్క వీక్షణ రీత్యా వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా చిక్కుల్ని ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటుంది. ధనక్షయానికి కారకంగా తయారవుతుంటుంది. ఏలినాటి శని ప్రభావ రీత్యా కూడా ఇది కొంచెం ప్రతిబంధకంగా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. మరియు సంతాన సంబంధితమైన విషయాల్లో మీరు చేసేటువంటి ప్రయత్నాలలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. సమయానికి డబ్బు ఎక్కడి నుంచి అయినా సరే సమీకరణ చేయగలుగుతారు. మరియు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు కూడా ధనస్థానం మీద తన యొక్క దృష్టి రీత్యా వచ్చినప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. మానసిక చింత నుంచి బయటికి రావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు మీకు సానుకూలపడే విధంగా ఉంటాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో రాహుకి దుర్గాదేవిని పూజించడం, కేతువుకి వచ్చేటప్పటికి వినాయకుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా సూర్యనారాయణ స్వామికి సూర్య నమస్కారాలు చేసుకోవటం అనేది ముఖ్యం. విద్యార్థులు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవగలిగితే కానీ ఉత్తీర్ణత సాధించడం, అనుకున్నటువంటి విజయాన్ని సాధించడం అనేది సుసాధ్యంగా ఉంటుంది. స్వస్తి.